క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైటెక్ సిటీ హైదరాబాద్. హైదరాబాద్ లో రాత్రి అయినప్పటికీ కొనసాగుతున్న వినాయకుని నిమజ్జనం అని చెప్పొచ్చు. ఒకవైపు చూడొచ్చు, రాత్రి అయినా సరే ఏ మాత్రం కూడా తగ్గకుండా వినాయకుని నిమజ్జనం చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ నగరాల నుంచి అయితే వస్తున్నారని చెప్పాలి. చూడొచ్చు, జోస్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ కూడా దేవుని స్మరిస్తూ ఆ వినాయకులు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు ఆ గంగమ్మ వడిలోకి అయితే పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు చూడొచ్చు, రాత్రి అయినా కూడా ఏ మాత్రం కూడా జోష్ అయితే తగ్గట్లేదని చెప్పాలి. ఒకవైపు వినాయకుడి నిమజ్జనం అయితే, మరోవైపు చూసుకుంటే గనక నిండు పౌర్ణమి, ఒకవైపు భక్తులు నిండు పౌర్ణమిని చూసి అదే విధంగా ఎటు చూడకుండా వినాయకుడిని చూస్తూ ఉన్నారు. అంటే నిండు పౌర్ణమిని చూసిన తర్వాత వినాయకుడిని చూస్తే వాళ్ళకి అంత శుభం జరుగుతుందన్న నమ్మకం. అంటే నిండు పౌర్ణమిని చూసినాక ఒక మంచి ముఖం చూస్తే అంత మంచి జరుగుతుందన్న నమ్మకం ఏ విధంగా ఉందో, ఇప్పుడు ఈ నిండు పౌర్ణమి ఎప్పుడైతే ఇప్పుడు వచ్చిందో, ఈ పౌర్ణమిని చూసిన తర్వాత, పౌర్ణమి నిండు చంద్రుడిని చూసిన తర్వాత వినాయకుడిని చూస్తే మాకు అంత శుభమే జరుగుతుంది అన్నట్టు కూడా భక్తుల నమ్మకం అని చెప్పొచ్చు. అదే విధంగా ఒకవైపు నిండు పౌర్ణమి, మరోవైపు వినాయకుల నిమజ్జనం జరుగుతూ ఉంటే భక్తులందరూ కూడా ఇటు చూడొచ్చు, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అంటే నిమజ్జనాలు చూడడానికి స్పెషల్ గా ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. ఇప్పుడు చూడొచ్చు ఎంత మంది జనాలు అనేది. నిన్న ఒక్కరోజు ఏదైతే మన సప్తముఖ మహా గణపతి ఉన్నాడో, ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం అయిపోయిన నెక్స్ట్ డే కూడా ఇంత రష్ గా ఉండడం అనేది ఏ విధంగా ఉందనేది కూడా చూస్తూనే ఉన్నాం. వినాయక ఉత్సవాలు అనగానే మన తెలంగాణ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండగ అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా అయితే ఇప్పుడు మన ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ లో అయితే చూస్తున్నాం. ఇప్పటికీ కూడా అంటే రాత్రి అయినా కూడా ఏ మాత్రం జోష్ అయితే తగ్గట్లేదు అని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు నా ప్రతినిధి సాగర్ కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం ఆయనకి ఏ విధంగా అనిపిస్తుంది, రాత్రి అయినా సరే అసలు ఏ మాత్రం తగ్గని వినాయకుడి నిమజ్జనాలని చెప్పొచ్చు, ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి కనుక్కుందాం. చెప్పు సాగర్, ఎలా అనిపిస్తుంది నీకు? ఎస్ దేవిక, మొత్తంగా వినాయక నిమజ్జన వేడుకలు హైదరాబాద్ లో ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 1,00,000 విగ్రహాలకు పైగా నిమజ్జన కార్యక్రమం అనేది హుస్సేన్ సాగర్ లో తమ గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చారు. కానీ ఇప్పటికీ అర్ధరాత్రి అయినా కూడా, నిన్న నిమజ్జన ప్రక్రియ పూర్తయినప్పటికీ తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి నుంచి ఇంకా నిమజ్జన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దీనికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించారు. 1,00,000కు పైగా విగ్రహాలను హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశాము. కానీ ఇప్పటికీ ఇంకా వందలాదిగా విగ్రహాలు వెయిటింగ్ లో ఉన్నాయి. మనం చూస్తున్నాం, ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు పూర్తిగా టస్కర్ వాహనాలలో తమ గణనాథులను నిమజ్జనం కోసం తీసుకువచ్చారు. 24 గంటలైనా కూడా తమ గణనాథుని నిమజ్జనం చేసేందుకు వారు అదే జోస్తో వెయిట్ చేస్తున్నారు. వివిధ రూపాల గణనాథులను మనం చూసాం. ఇప్పటికీ వివిధ రూపాల గణనాథులు మనకు ట్యాంక్ బండ్ పైన హుస్సేన్ సాగర్ తో పాటుగా, అప్పర్ ట్యాంక్ బండ్ తో పాటుగా, ఇటు ఎన్టీఆర్ మార్గ్ తో పాటుగా అటు నెక్లెస్ రోడ్ వైపు కూడా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో ఈ నిమజ్జన ప్రక్రియ విజయవంతంగా ప్రశాంతమైన వాతావరణంలో, శోభాయమానంగా, ఆధ్యాత్మిక వాతావరణంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన పరిసర ప్రాంతాలు పూర్తిగా నిమజ్జన వాతావరణంలో అద్భుతంగా కొనసాగుతున్నాయి. మనకు అద్భుతమైనటువంటి డెకరేషన్ తో వివిధ గణనాథుని రూపాలు మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అత్యంత అద్భుతమైనటువంటి శోభాయమైన వాతావరణంలో గణనాథుని నిమజ్జన వేడుక అనేది కొనసాగుతుంది. దేవిక, అయితే ప్రస్తుతానికి ఏ రోజు అయితే ఈ వినాయకుని ఉత్సవాలు మొదలయ్యాయో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే ఈ నవరాత్రుల్లో కూడా ఆ వినాయకునికి, బొజ్జ వినాయకునికి పొద్దున్న సాయంత్రం రెండు పూటలా కూడా ఆ వినాయకునికి ఎంతో నిష్టగా పూజ చేసి ఇప్పుడు ఆఖరి రోజు ఎంతో బాధగా ఆ గంగమ్మ వడిలోకి అయితే పంపిస్తున్నారు. అక్కడ చూడొచ్చు మనం విజువల్స్ ని కూడా. వాళ్ళు ఈ 11 రోజులు కూడా ఎంతో నిష్టగా ప్రేమతో ఆ బొజ్జ వినాయకుడికి ప్రతినిత్యం కూడా పూజలు చేస్తూ, ఉండ్రాలు ఇస్తూ, ఆ విధంగా చేస్తూ ఒక్కసారి ఆ గంగమ్మ వడిలోకి పంపించాలంటే ఎవరికైనా బాధే అని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి అయితే ఎక్కడైనా సాగర్ ఇన్ని రకాల రూపాల్లో ఉన్న వినాయకులని చూసావా ఇప్పుడు వరకు? ఎస్ దేవిక, మనం చూస్తున్నాం హైదరాబాద్ నిమజ్జన వేడుక అంటేనే స్పెషల్. వివిధ గణనాథుని రూపాలు మనం ఎన్నో రకాల రూపాలు చూసాం. ఈసారి ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ సప్తముఖ గణనాథుని మనం చూసాం. సప్తముఖ గణనాథుడు 70 అడుగుల గణనాథుని ఈసారి హుస్సేన్ సాగర్ గంగమ్మ పూర్తిగా నిమజ్జనం జరిగింది. ఇప్పటికీ ఖైరతాబాద్ హిస్టరీలోనే మొదటిసారి. దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు.
ఖైరతాబాద్ గణనాథుని పూర్తిగా నిమజ్జనం చేసేందుకు అక్కడ సంబంధించినటువంటి తవ్వకాలు కూడా చేసి హుస్సేన్ సాగర్ లో పూర్తి స్థాయి నిమజ్జనం చేశారు. దీంతో పాటుగా బాలాపూర్ తో పాటుగా బేగం బజార్ లో ఉన్నటువంటి వివిధ రూపాల గణనాథులు హైదరాబాద్ లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ గంగమ్మ ఒడికి చేరాయి. ఇంకా మరికొన్ని చేరుతున్నాయి. మరోవైపు పైల్వాన్ గణేష్ తో పాటుగా వివిధ రూపాల గణనాథులు మనం అమ్మ తల్లి అంటే పార్వతీదేవి తనని ఎత్తుకొని సంబంధించినటువంటి గణనాథుని కూడా మనం చూసాం. పైల్వాన్ గణనాథ్, శ్రీకృష్ణుని గణనాథ్, శ్రీకృష్ణుని రూపంలో గణనాథ్, అటు మరోవైపు బలరాముని గణనాథుడు, శివుడి రూపంలో ఉన్నటువంటి గణనాథు, ఈ విధంగా అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడి గణనాథుని, శివుడి గణనాథుడు, లింగ రూపంలో ఉన్నటువంటి గణనాథుడు, ఈ విధంగా వివిధ రూపాల గణనాథులు హైదరాబాద్ నగరంలో కనువిందు చేశాయి. భక్తులను అత్యంత అద్భుతంగా ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పటికీ అర్ధరాత్రి అయింది, నిన్న నిమజ్జన కార్యక్రమం పూర్తయింది. ఈ రోజు తెల్లవారుజామున నుంచి కూడా ఇంకా గణనాథుల నిమజ్జనం కొనసాగుతుంది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ అనేది ఈ గంగమ్మ ఒడికి గణనాథులు ఇంకా గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ట్యాంక్ బండ్ తో పాటుగా ఇటు అప్పర్ ట్యాంక్ బండ్ తో పాటుగా 15 క్రేన్లు ఇంకా పనిచేస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ మార్గ్ లో 9 క్రేన్లు పనిచేస్తున్నాయి. అటు మరోవైపు నెక్లెస్ రోడ్, పీపుల్ ప్లాజా వైపు కూడా మరికొన్ని క్రేన్లు ఈ విధంగా నిమజ్జన ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. అధికారులు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఇంకా ఇప్పటికీ కూడా వందలాదిగా విగ్రహాలు నిమజ్జనం కోసం వెయిట్ చేస్తున్నాయి. నిమజ్జన ప్రక్రియ పూర్తిగా కొనసాగుతుంది. దేవిక, ప్రస్తుతానికి ఈ సంవత్సరం మాత్రం ఎంతో స్పెషల్ అని చెప్పాలి సాగర్. ఎందుకు అంటే ఖైరతాబాద్ మహా వినాయకుడిని ఇప్పటి వరకు కూడా 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల మహా సప్తముఖ వినాయకుడిని కూడా మనం చూసాం. నవరాత్రులు కూడా ఆ వినాయకుడికి ఎంతగానో నిష్టగా ఎంతో మంది లక్షల మంది జనాలు, రోజుకి 2-3 లక్షల మంది జనాలు వచ్చి దర్శనం చేసుకున్న విజువల్స్ కూడా మన ఆర్టీవీలో చూడడం జరిగింది. అదే విధంగా నిమజ్జన సమయంలో ఏదైతే సప్తముఖ మహా వినాయకుడు ఉన్నాడో ఆ నిమజ్జనం సమయంలో కూడా లక్షల మంది అది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో రావడం కూడా జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి అంటే వినాయకుడు ఉత్సవాలు అనగానే ఒక ప్రత్యేకత ఉందనేది ఎంత క్లియర్ గా అర్థమవుతుంది అనేది ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అర్ధరాత్రి అయినప్పటికీ కూడా అసలు ఆగని నిమజ్జనాలు అని చెప్పొచ్చు. ఇంకా రేపు సాయంత్రం వరకు కూడా, రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది అనేది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుందని చెప్పాలి. ఇక్కడ చూడొచ్చు ఇప్పటి వరకు కూడా ఒకే కలర్ డ్రెస్ లో మనకి యూత్ అందరూ కూడా ఎంతో జోష్ తో ఇక్కడ ఆట పాటలు వేస్తూ ఆ గణనాథుని గంగమ్మ ఒడిలోకి అయితే పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు అర్ధరాత్రి అయినప్పటికీ కూడా అంటే ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే అసలు ఆగని జోష్ తో వినాయకులని వాళ్ళ ఏదైతే ఇప్పుడు గంగమ్మడిలోకి పంపించడానికి సర్వం సిద్ధం అవుతుందని చెప్పాలి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. కెమెరామెన్ శివతో కలిసి సాగర్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.